రాష్ట్రంలో అవినీతి పాలన అంతం కావాలంటే ప్రవాసాంధ్రులు సైతం సహకరించాలని సినీ నటుడు తెలుగుదేశం నేత నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని వ్యాలీ ఫోర్జ్ సమావేశ మందిరంలో జరిగిన తెలుగు సంఘం 40వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం అదృష్టమన్న బాలయ్య అన్నగారి జీవితమే ఆదర్శమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పాలన కుంటుపడిందని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని బాలకృష్ణ స్పష్టం చేశారు. తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎక్కడ ఉన్నా తెలుగువారు అంతా ఒకటే. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఆహ్లాదకరంగా వాతావరణాన్ని మన భారతదేశంలో మన రాష్ట్రంలో ఉన్నట్టుగా అంతా ఇక్కడ మొత్తం ఈ వాతావరణాన్ని తయారు చేసి ఎంతో అద్భుతంగా పిల్లల చేత నాట్యం చేయించి, అలాగే నాటిక పోటీలు కూడా జరిపించి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా నా హృదయపూర్వక మీ అందరి తరఫున, మా తెలుగు జాతి తరఫున ఆయనకి నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రానికి ఒక విశిష్టమైన, ఒక అగ్రగణ్యమైన పారిశ్రామిక శక్తిగా తీర్చే కృషిలో మీరంతా కూడా మీ యొక్క సహాయ సహకారాలు అవసరమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.